జరుగుతుందా జరగదా అనేది గుర్తుపెట్టుకోవద్దు మనం. నేను ఆలోచన చేయాలి. ఇప్పుడు స్టేడియంలకు దిగిండు విరాట్ కోహ్లీ, కొడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు ఓపిక కావాలి. ఇప్పుడు మొన్న T20 వరల్డ్ కప్లో తగ్గిన విరాట్ కోహ్లీని చూసిర్రు. రవి శాస్త్రి అడిగిండు, విరాట్ కోహ్లీ గారు మిమ్మల్ని ఇంతవరకు చూడనటువంటి పాత్రలో మిమ్మల్ని చూసినాం, మనకు ఉండేదే 20 ఓవర్లు, విరాట్ కోహ్లీ ఆడింది 59 బాళ్ళు, కొట్టింది 72 రన్లు, బాల్కో రన్ తీసాడు. T20లో బాల్కో రన్ కూడా తీస్తాడా? ఇక అభిషేక్ శర్మ వచ్చి టకాటక 15 బాల్లో 50 కొడుతుంది. 49 వరకు బాల్ టు రన్సే ఉన్నాయి. హాఫ్ సెంచరీ అయిన తర్వాత కొద్దిగా నేను అదే చెప్తున్నా. సో వీటిని బేస్ చేసుకొని మనము ఇయ్యలేం కదా. లైఫ్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో వెళ్తుంటుంది. పడతానే ఉంటాము, లేస్తూనే ఉంటాము, దాన్ని బేస్ చేసుకొని మాట్లాడము, వాడు విమర్శలు చేస్తుండు కదా అని మాట్లాడము, ఒక మనిషిని మనం తొక్కి పెట్టలేము. సో నేను ఒకటే నమ్ముతా, ఒకని అదృష్టాన్ని మనం ఆపలేము. దరిద్రాన్ని ఆపొచ్చు, దరిద్రాన్ని బతిమలాడి ఆపొచ్చు. అంటే ఉదాహరణ, ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని కొట్టడానికి వచ్చిండు, కాళ్ళు పట్టుకుంటే 10 దెబ్బలు కొట్టేటోడు చేసి పోతాడు, ఇంకా రెచ్చిపోతే 10 దగ్గర 100 పడతాయి. బాగా చెప్పారు. సో వాడు దురదృష్టవంతుడు. అదృష్టవంతుడు ఎవడు అంటే తప్పించుకునేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు. అట్లనే మన అదృష్టవంతుడు ఎవడు? విరాట్ కోహ్లీ తన ఒరిజినల్ స్టైల్కు భిన్నంగా ఆడి కప్పు తెచ్చిండు ఇండియాకు. సో మన దానికి అది ఇట్టిన నోట్లన్నీ మూతపడ్డాయి. లాస్ట్ ఒక హార్దిక్ పాండ్యా ట్రోల్ చేసిర్రు, భార్య విషయంలో విపరీతంగా తిట్టిర్రు, సొంత భార్య రేప్ కేసు పెట్టింది. ఇవాళ ఏమైంది? ఒక్కసారి భారతదేశంలో హీరోయి కూర్చున్నాడు. సో తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడతారు. మనకంటూ ఓన్ క్లయింటేల్ ఉండి మనల్ని నమ్ముకునే వాళ్ళు, మన వర్త్ను గుర్తించే వాళ్ళు ఉన్నంతకాలం మనకు ప్రాబ్లం లేదు. సో నాకంటూ ఓన్గా ఒక 100% తీసుకుంటే ఒక 60% జనాలు తెలుగు రాష్ట్రాల్లో నన్ను నమ్ముతారు, 40% నన్ను నమ్మరు. నమ్మనంత మాత్రం నాకు వచ్చేది ఏం లేదు. స్వామి, ఈ ప్రశ్న నేను మనసులో సంధించినప్పుడు ఈ ప్రశ్నకి జవాబు వేణుస్వామి గారు చెప్తేనే బాగుంటుంది అని చాలా అడ్మైర్ చేసి అడుగుతున్న ప్రశ్న. బేసిక్గా మనిషి అనేవాడు పుడతాడు, పుట్టిన తర్వాత కష్టాలు అనుభవిస్తాడు, సక్సెస్ అనుభవిస్తాడు, ఫెయిల్యూర్ అనుభవిస్తాడు, అన్ని దరిద్రాన్ని చూస్తాడు, సుఖాన్ని చూస్తాడు, అదృష్టాలను చూస్తాడు, చచ్చిపోతాడు. నిజంగానే మనిషి పుట్టుకకి ఒక అర్థం, చావుకు ఒక అర్థం, ఎందుకు పుడతాం, ఎందుకు చేస్తాం, ఏంది అసలు ఈ సృష్టి రహస్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత మనుష్య జన్మ దక్కుతుంది. మనుష్య జన్మకు ఇతర జన్మలకు ఉన్నటువంటి తేడా మీకు అన్నీ తెలుసు. జంతువులు ఏ రూపంలో ఉంటాయి, మనుషులు ఏ రూపంలో ఉంటాయి. సో మనిషి పుట్టుకకు పలానా రీజన్ ఉంటుంది, పలాని మంచి పనులు చేయాలి, ఎవ్వడి అయ్యాడు. కలియుగం అంతా సొల్లు. ఈ మాటలతోనే మభ్యపెడతారు జనాల్ని. నమ్మొద్దు. సంపాదించినవా, ఎంజాయ్ చేసినవా, సచ్చినవా, 3 ముచ్చట్లు. మిగతా విషయాలు వద్దు. పరోపకారం మంచి చేస్తే దానంత దరిద్రం ఇంకోటి లేదు. నేను మాట్లాడేది మన అనుకునే వాళ్ళకి చేయకండి. రోడ్డు మీదకి పోయి ఒక బిచ్చగాడికి ఫుడ్ పెట్టండి, రోడ్డు మీద లేని వాళ్ళకు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి పోయి కప్పుకోవడానికి వస్త్రాలు ఇవ్వండి, బెడ్షీట్లు ఇవ్వండి, లేకపోతే అనాథ శరణాలయానికి పోయి ఫుడ్ పెట్టండి, ఒక మనిషిని దత్తత తీసుకొని చదివియండి, హార్ట్ పేషెంట్లకు హార్ట్ ప్రాబ్లం ఉంటే డబ్బులు కట్టి చేయించండి. ఇవి కానీ ఒక మనిషికి డబ్బు సాయం చేయడం, మన అనుకునేవాడికి ఇంకే మాట సాయం, దీనంత లత్కోర పని ఇంకోటి లేదు. ఇట్లాంటివి చేయకండి. జీవితంలో డబ్బు సంపాదించండి. ఈ ఉద్యోగాల పేరు మీద టైం వేస్ట్ చేసుకోకండి. ఇంజనీరింగ్లు చదివి ఇవి వద్దు. ఒకప్పుడు డాక్టర్ అంటే చాలా గొప్ప వ్యవస్థ, గొప్ప పని. ఇవాళ డాక్టర్లు, గల్లీకో డాక్టర్ ఉన్నాడు, తిప్పి కొడితే డాక్టర్కు 2.5 లక్షల శాలరీ అంట. సాఫ్ట్వేర్ వానికి అమెరికాలో పనిచేసేవానికి 10 లక్షల నెలకు శాలరీ. మరి ఏం గొప్పతనం? అదే అమెరికాలో డాక్టర్ నెలకు 50 లక్షల శాలరీ. సో ప్లేస్ మారుతుంటే గొప్పగా. చదువుకుంటే ఉద్యోగం చేస్తే లార్జ్ స్కేల్లో కొట్టండి, కానీ నార్మల్ స్కేల్లో కొట్టకండి. చాలామంది రాంగ్ డిసిషన్లు తీసుకొని పోతారు. ఇప్పుడు మా దగ్గర కొంతమంది పంతులు అమెరికాకు పోతారు. మహా అంటే అమెరికాలో సంపాదిస్తే నెలకు 2 లక్షలు సంపాదిస్తారు, మ్యాక్సిమం సంపాదిస్తే 3 లక్షలు సంపాదిస్తారు. ఇవాళ రేపు ఈడనే సత్యనాకత చెప్తే 10,000 ఇస్తారు. ఇక్కడనే సంపాదించుకోవచ్చు ఇండియాలో. 1 లక్ష తక్కువ వచ్చినా సరే కాలు మీద కాలు వేసుకొని బతుకుతావు, 10 మంది పనులను పెట్టుకొని బతుకుతావు. అక్కడ నీది నువ్వే కడుక్కోవాలి. జ్వరం వస్తే మాట్లాడడానికి ఎవడు ఉండడు. సో మనం తీసుకునే నిర్ణయాలు, సో నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ను, అంతే తప్ప నువ్వు ఎందుకు పుట్టినావు, నువ్వేం చేయాలి అని ప్రతి ఒక్కడు ఇదే అనుకుంటాడు. నేను చెప్పేది ఇవన్నీ వద్దు. పుట్టింది ఎందుకు? ఎంజాయ్ చేస్తాను అంటే బ్రతకడానికి. పుట్టింది ఎందుకు? నీ భార్య పిల్లల్ని సక్రమంగా చూసుకో, నీ తల్లిదండ్రులను సక్రమంగా చూసుకో, నీ అనుకునే వాళ్ళను కాపాడుకో, నీ అనుకునే వాళ్ళకు షెల్టర్ ఇయ్యి, హ్యాపీగా జీవితం ఎంజాయ్ చేయి, చచ్చిపో. బసంతి. వేణుస్వామి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదు. వేణుస్వామి జీవితాశయం ఒకటే. వేణుస్వామి భార్య, వేణుస్వామికి పుట్టిన పిల్లలు. డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఏం లేవు, లైట్ తీసుకొని చచ్చిపోవాలి. సింపుల్ పాయింట్. ఇంతకంటే ఏం లేదు. వేణుస్వామికి మంచి భార్య దొరికింది. చాలాసార్లు కూడా చాలా విధాలుగా మేడంని పొగుడుతూనే ఉన్నారు. ఆమె మీద మీకున్న రెస్పెక్ట్ చాలా అద్భుతంగా ఉంది.
అసలు పెళ్లి నేపథ్యం ఎలా జరిగింది ఒకటి, ఇలాంటి ట్రోల్స్ వస్తున్నప్పుడు మేడం మీ పక్షాన ఏ రకంగా నిలబడుతుంది, మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఎలాంటిది అంటే? ఇక తను నా లైఫ్లో అంటే ఇక నేను జరిగిన ద బిగ్గెస్ట్ మిరాకిల్ తనే, ఇంకేం లేదు. ఇంకా నా లైఫ్లో నా జీవితంలో అంటే నేను పెద్ద మిరాకిల్స్కు పెద్ద నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసే శక్తి నేను ఎవరికి ఇవ్వను. అంటే ఒక వ్యక్తి నన్ను నవ్వించడం కానీ, ఒక వ్యక్తి నన్ను ఏడిపించడం కానీ, ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టడం కానీ, ఇలాంటివి చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వను. అంటే అంత తొందరగా నేను బెండ్ గాను. ఉదాహరణ ట్రోల్ చేయగానే బాధపడు, లేకపోతే నన్ను పోవడంగానే సంకలు గుద్దుకునుడు, ఇలాంటి వివరాలు నా దగ్గర ఉండయి. సో నేను అదే చెప్తున్నా, నా మూడ్స్ను మేనేజ్ చేసే శక్తి నేను అవతలకి ఇయ్య. నా మూడ్స్ను నా దగ్గరనే ఉంటాయి, కంట్రోల్. నా జీవితంలో అలాంటి మిరాకిల్ ఏదైనా జరిగింది అంటే నా వైఫ్. ఇంకా అంతకంటే పెద్ద మిరాకిల్ ఏం లేదు నా జీవితంలో. ఇంకా అదే ఉండే వేణుస్వామికి అంత సున్నితమైన మేడం దొరకటం, అసలు ఎవరిని ప్రపోజ్ చేశారు, ఎలా జాతకం నేనే అంటే నా లైఫ్ నేను ఈ స్టేజ్కి వస్తా అని నేను చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నాను. నాకు తెలుసు, నా జాతకం నాకు తెలుసు కదా. సో నా లైఫ్లో అలాంటి ఒక భార్య ఉండాలి అని కోరుకున్నాను. అట్లనే భగవంతుడు వెంకటేశ్వర దయ వల్ల నాకు అలాంటి భార్య దక్కింది. అలాంటి ఒక ఏమంటారు సంగీతం వచ్చినటువంటి ఆవిడ నా భార్య కావాలనుకున్న భగవంతుడు. స్వామీజీని ఇలా అనడం తప్పేమో, మీలో ఎక్కడో తెలియని ఒక హోల్ సిటీ రౌడీలా కూడా కనిపిస్తాడు, క్యారే అన్నట్టు ఉంటాడు. హైదరాబాద్ కదా అట్లాంటిది మేడం మీరు ఎట్లా ఫ్లాట్ చేశారు? అసలు ఛాన్సే లేదు మిమ్మల్ని. ఫలక్నామా అసలు